ఇలాంటి ప్రేమ ఉంటే బాగుండు అనేలా చేసిన ఉన్న హర్షిత్ విల్ స్పీక్ నౌ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. ఈ థ్యాంక్ యూలు ఎప్పుడు వెళ్తే ఈరోజు కాదు, బట్ ఇక్కడ నీ స్టేజ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద నేను నించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజ్మెంట్ సార్. అండ్ నరేష్ గారు, ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు మీ ప్రెజెన్స్ అసలు ఫస్ట్ డే నాకు అంటే మీ ఫ్రేమ్ అక్కడ పెట్టగానే ఐ థింక్ మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ థియేటర్లో మన సీన్కి చాలా చాలా క్రేజీ రెస్పాన్స్. ఐ హోప్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ యూ సూన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివానా సక్సెస్ మీట్ అన్నారు, బట్ ఈ ఫిలిం అన్ని సినిమాల సక్సెస్ మీట్ లాంటిది కాదు. ఇది యాక్చువల్లీ దివానా అనేది ఒక మిరాకిల్ బేబీ. అంటే ప్రతి సినిమాకి అంటే వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్న వాళ్ళం, ప్రతి ఒక్కళ్ళం అందరం దివానా వాళ్ళం. ఈ సినిమా యాక్చువల్లీ నేను రాసుకున్నా. అదే అనుకున్నా. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే సినిమాల్లో 3 కేటగిరీలు ఉంటాయి అనుకుంటా. చాలామంది సినిమా కాలక్షేపం కోసం చూస్తారు, కొంతమంది సినిమానే బతుకుతారు, కొంతమందికి సినిమానే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఒక రీజన్. మా శ్రీకాంత్ అన్న లాగా. ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అంటే కొత్త వాళ్ళు తీసిన సినిమా 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. నా ఫస్ట్ సినిమా సమంత మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు, మీ అందరికి తెలుసు. నా సెకండ్ సినిమా సమంత మ్యామ్తోనే రిలీజ్ అవుతున్నా అని చెప్పంగానే ఫస్ట్ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఆలోచిస్తే అది కూడా ఒక సక్సెసే. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ముందు దివానా అనే ఒక సినిమా ఇప్పటిదాకా ఈ వీక్ దాకా నడుస్తుంది, నిలబడ్డదంటే అది మన సక్సెసే. అండ్ దివానా 1 సెకండ్. ఎస్, ఈ సినిమా చూసిన తర్వాత అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఎంత ఓన్ చేసుకున్నారో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు, ఎమోషనల్గా ఏడుస్తానని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అది వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు, చాలా సినిమా సో ఐ థింక్ అది కూడా మా సక్సెసే. అండ్ మేము ఈ సినిమా 19th రిలీజ్ అని చెప్పి కాలేజీలో తిరిగి మొత్తము రోడ్ల మీద తిరిగి అంత ప్రమోషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో మా సినిమా 20th రిలీజ్ అయింది. అయినా కూడా 1 వీక్ వరకు ఇంకా నడుస్తుందంటే అది మా సక్సెసే. అండ్ ఈ సినిమా మేము అనుకున్నట్టు కొన్ని చోట్ల మార్కెటింగ్ ప్రాపర్గా కాలేదు, అదే ఉన్నాయి కంప్లైంట్స్. కానీ సినిమా బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక 10 మందికి రిఫర్ చేసి ఈ సినిమా చూడాలి అని జనాలే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళరు. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ ఈ సినిమా ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఇదంతా క్రేజీ ఉంది. కానీ అయినా జనాలు ఎక్కడ ఈ ట్విస్ట్ బయట పెట్టలేదు. అండ్ జనాలు అందరూ ఈ సినిమాని కాపాడుతున్నారు. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్విస్ట్ గురించి ఎక్కడ చెప్పట్లే. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ నేను చాలా జెన్యున్లీ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఆల్ ద లవ్ దట్ ఐఎమ్ గెటింగ్. కానీ ఒక్క విషయంలో చిన్న బాధ అయింది. నాకు మెసేజ్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్తే అలౌ చేయలేదని నాకు కొంతమంది మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అయింది. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సినిమానే బతుకుతారు ఉన్న వాళ్ళకంటే సినిమా ఒక కాలక్షేపంగా చూసే వాళ్ళే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఈ సక్సెస్ నేను చాలా చాలా అంటే ఇలాంటి సక్సెస్ చాలా రేర్గా వస్తుందని ఫీల్ అవుతా. ఎందుకంటే జనాలు ఎంత ఓన్ చేసుకున్నారంటే నేనేదో గొప్ప సినిమా అని చెప్పట్లేను, కానీ ఒక శివ లాంటి సినిమానో, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమానో, ఇలాంటి సినిమాలు ఏదో పెద్ద ప్రమోషన్ల వల్లనో లేకపోతే పెద్ద సినిమా వాళ్ళ వల్లనో ఏది హిట్ కాలేదు. జనాలు వీటిని నచ్చి ముందు తీసుకెళ్ళారు కాబట్టి హిట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్
దివానా ఇస్ ఒక డిఫరెంట్ స్కేల్లో వన్ సచ్ ఫిలిం అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ టు ఆల్ మై దివానాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థియేటర్లో వెళ్ళి చూడండి ఈ సినిమా, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిత్. చిట్టీలు ఇచ్చి ప్రేమ అక్కడ చెప్పి ఇక్కడ కూడా చిట్టి ఉంది. సో ఎస్, మీకు కూడా చాలా చిట్టీలు వస్తుంటాయేమో ఐ లవ్ యూ అని రాసి. సో ఎస్, ఇప్పుడు నాన్నకి ఇచ్చేద్దామా? సామాజ వర్గంలో ఆ నాన్న విద్యార్థి అవడం చూసాం, రంగస్థలంలో ఆ నాన్న నీ చేతితోనే అన్న పాటలో మనందరితో కంటతడి పెట్టించడం చూసాము. ఇక్కడ ఈ నాన్న సైలెంట్ గా ఉంటూ మాట్లాడకుండా ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఆనంద బాష్పాలు, ఎమోషన్ తో పాటు ఆనంద బాష్పాలు వచ్చేలా చేశారనమాట. సో ఆ నాన్నకి ఇచ్చేద్దాం. నరేష్ విజయకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పాత్రికేయులకు నమస్కారం అండి. తిరుపతిలో లఘు దర్శనాలు వినుంటారు, అంటే జనాలు ఎక్కువైతే లఘు దర్శనం అంటారు. లఘు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి గీతా భగవత్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇండికేషన్. బట్ ఒకటి అదే, నేను చాలా ప్రమోట్ చేయాలనుకున్నాను. సినిమా నా బిజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. ఒక 2 hours మాట్లాడాలి, కానీ ఓన్లీ 3 minutes 4 minutesలో మాట్లాడక తప్పదు, ఎందుకంటే అంతే టైం ఉంది. ఇంకా విశ్వంలో ఇట్స్ అంటే ఎందుకు చెప్తానంటానండి, క్లుప్తంగా ఈ 4 speeches చూశాను. ఫస్ట్ ప్రతి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ప్రతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంది, కానీ గీతా భగత్ ఆపేసింది ఆడకుండా, ఎవరు ఎమోషన్ కాకుండా. అంటే దర్స్ జనరల్గా ఒక స్పీచ్ ఎక్కువ లెంగ్త్ అయితే కొంచెం శృతి కొడుతుంది, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు నాతో పనిచేశారు పిల్లలందరూ, నర్సింగ్ దగ్గర నుంచి అందరూ, రఘు ఎవరు పిల్లలు కాదు సరే. నిజంగా అండి, ఒక్కొక్క ఎమోషన్తో స్టార్ట్ అవుతుంటే నిజంగా అందరు ఏడ్చుంటే ఈ కార్పెట్ తడిచిపోయేది ఎమోషన్తో. అంత దేర్ సో మచ్ ఆఫ్ ఆనెస్ట్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ స్పీచ్ హియర్. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తానంటేనండి, వెదర్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ స్పీచ్ ఆర్ అన్ ఆనెస్ట్ ఫిలిం, ఎప్పుడు దానికి అప్లాస్ కనెక్ట్ ఉంటుందండి. అదే దివానా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటేనండి లవ్ స్టోరీస్ ఇంకా అంటే ప్రతి లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ, అది ఎట్లా ఆనెస్ట్ లవ్ స్టోరీ అంటే రామాయణాన్ని స్టార్ట్ చేసాం తెలుగులో. ఇంకా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అన్నప్పుడు ఇట్ బ్రోక్ ద ఒక రికార్డ్ అండి. ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ తీయగలుగుతారు ఒకటి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, చిన్న దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తాను. 4 స్తంభాలంటే నా ఫస్ట్ ఫిల్మ్ 17th year నాకు. అందుకే ఈ టీం చూస్తే అది గుర్తొస్తుంది నాకు. అందరికీ ఎగ్జాక్ట్లీ 17 years నాకు. జంజాల గారికి 30 సంవత్సరాలు, మా గురుగారికి. పూర్ణిమ, నా ఇద్దరు హీరోయిన్స్ 16, 15. ఆ థీమ్ ఎందుకు చెప్తానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, ఒక మంచి యంగ్ గై ఒక అమ్మాయిని ప్రేమించాడు, చాలా పేద అమ్మాయిని. వాడు మరదలకు బాగా డబ్బు ఉంది, ప్రేమించింది. ఎక్కడో దే మేడ్ లవ్ ఇన్ ది బీచ్ అండ్ ఆ అమ్మాయి కడిపోయింది. ఇది 1981లో తీసిన సినిమా. వెంటనే పెళ్లి చేయాలిగా, అక్కడ బ్రేక్ తీసుకెళ్ళి బలవంతం చేసి మరదలకు పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి కడుపు అయితే వీడి ఫ్రెండ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎవరిని, వాడు కడుపు చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్లో కాళ్ళకి మొక్కడాలనుకుంటే బయట వరకే నువ్వు భార్యవి, రూమ్లో నాకు సిస్టర్ అంటాడు. ఇది 1981లో జంజాల గారు తీసిన సినిమా, అందుకని నేను మాట్లాడుతాను. కట్ చేస్తే ఒక బిడ్డ పుడుతుంది, నలుగురు ఒక ట్రైన్లో కలుస్తారు. వీడు తట్టుకోలేక బిడ్డను ఎత్తుకుంటాడు నా క్యారెక్టర్ హీరో. బ్రేక్ అవుతుంది. ఫైనల్గా క్లైమాక్స్ చాలామందికి తెలుసు, చాలామంది తెలియకపోవచ్చు కూడా. బిడ్డకి బార్సాల, వీడి వైఫ్ కూడా ఒప్పుకుంటుంది ఆ బిడ్డను చూడాలి, నేను దత్తత తీసుకుంటానని. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఆల్రెడీ ట్యాబ్లెట్ మింగే సూసైడ్ ఫ్యూ మినిట్స్లో ఉంది. వీడు మోటార్ బైక్లో అర్జెంట్గా వస్తాడు. లాస్ట్ ఏముంటుందంటే, నీ బిడ్డనే అప్పచెప్తున్నాను నీకు, నీ భార్యకి, నేను
చచ్చిపోతున్నాను అని వీడి భార్యని అడుగుతుంది, ఒక్కసారి నీ హస్బెండ్ తొడ మీద పడుకొని చచ్చిపోవచ్చా ఇక్కడ అని. ఇది 1981 ఫిల్మ్ అండి. మా అమ్మ చూసి, ఇదేంట్రా మొదటి సినిమా నీకు, ఎవడు చూస్తారా బాబు ఇలాంటివన్నీ తీశారు, యాంటీ సెంటిమెంట్ అంటే ఆడుతుంది అన్న. కల్ట్ ఫిల్మ్ అండి, చరిత్రలో నిలిచిపోయే సినిమా. అంటే ఈ టీం చూస్తుంటే ఆ సినిమాలో నేను పైకి లేచాను, జంజాల గారు పైకి లేచారు, డైరెక్టర్, డిఓపి లేచారు. అఫ్కోర్స్ రాజన్ నాగేంద్ర గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఉత్తగానే కొట్టాడు కదా, రియా ఈశ్వర్ తెలుసు, సుత్తివేలు వీరభద్రరావు, ఒక టీం లేచిందండి. నేను వాళ్ళందరికీ చెప్తానంటే ఇవన్నీ చాలా, యూఆర్ ఆల్ గోయింగ్ అప్, దిస్ టీమ్ ఇంక్లూడింగ్, ఎందుకంటే నేను సపరేట్గా మాట్లాడలేదు దాని అడుగుతాం. ద హోల్ టీమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గ్రో అండి. నా నోట్తో నేను చెప్తున్నాను ఈ స్టేజ్ మీద, ఇది జరగకపోతే నన్ను రాసుకోండి, దానికి మూలకర్త ఏనండి. ఎందుకు చెప్పానంటే ఒక ఆనెస్ట్ ఫిలిం ఎప్పుడు తీసినా చూస్తారు. నిజంగా నాకు ఎంత పొంగి వస్తుందంటే ఆనందం, ఒక్కసారి 3 సినిమాలు రిలీజ్ అయ్యి, సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా, 3 సినిమాలు హిట్ అయినాయి అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్, వాచ్ అవుట్ హూ ఎవర్ ఇట్ ఇస్, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. ఆ చేంజ్ ఆఫ్ తెలుగు సినిమా అనే బుక్లో ఈ సినిమా ఒక పేజ్ కాదండి, ఒక చాప్టర్ అండి. నేను చెప్తాను, ఇట్స్ చాప్టర్, ప్లీజ్ రైట్ ఇట్. క్లుప్తంగా చెప్తున్నానండి, ఎప్పుడు కూడా మీడియాకు మేము అంతా కలిసి కొట్టుకుంటాం, లవ్ హేట్ రిలేషన్షిప్. ఇందాక ఆర్జీవ్ గారి గురించి చెప్పినట్టు మా డైరెక్టర్, సినిమా రిలీజ్ అవుతూ వాళ్ళు బాణాలతో వస్తారు, మేము ఇక్కడ బాణాలతో వస్తాం, మధ్యలో జనాలు నలిగిపోతుంటారు. ఒకసారి మంచి సినిమా రిలీజ్ అవుతుంటారు, ఎందుకు ఇలా రాశారు రివ్యూని మేము అడుగుతాం. వాళ్ళు ఉన్నది రాశాం కదా, మీరు అర్థం చేసుకోవాలి, బాధ ఇవ్వాలని వాళ్ళు, కరెక్టా? కానీ నిజంగా అండి, ఇటు ప్రేక్షకులు, ఇటు ప్రెస్, ఇటు యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కలిసి ఇది ఇండస్ట్రీ హిట్ అనాలండి. ఎన్ని కోట్లు అనేది తర్వాత విషయం. దీవానా ఈజ్ ఇండస్ట్రీ హిట్, నేను చెప్తున్నాను. అంతవరకు అయితే నేను సింపుల్గా చెప్పగలుగుతానండి. డైరెక్టర్ అండి ఏ సినిమాకైనా కూడా. శ్రీకాంత్ ముందు నాకు చెప్పారు, ఈ సినిమా ఒక 5-6 days క్యారెక్టర్ అంటే, జనరల్గా ఎంత బిజీ ఉన్న ఆర్టిస్టులు వద్దమ్మా, ఎందుకు చిన్న సినిమా డబ్బులు సరిపోదు, లేకపోతే ఇది అది ఏదో రకరకాల డేట్లు. నేను కథ వింటానని చెప్తారు, ఖచ్చితంగా వింటాను నేను, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. శ్రీకాంత్, నేను 90% సినిమాలు కే ర్యాంప్ నుంచి పరిధి ఏ సినిమా అయినా ఇది కొడుతుంది అని ఎందుకో నా మనసు కనిపిస్తుంది. సేమ్ చెప్పాను, సేమ్ మళ్ళీ డబ్బింగ్లో శ్రీకాంత్కి చెప్పాను, శ్రీకాంత్ కొడుతున్నాం మనం ఇదని. శ్రీకాంత్ ఫస్ట్ వర్డ్, సార్ మీరు చెప్పిందే జరిగిందని చెప్పాడు. నిజంగా అంటే ఈ సినిమా నేను ప్రెస్లో చెప్పలే కొడుతుందని, అయినా లోపల ఒక భయం, నేను చెప్పాను కదా నా పల్స్ కరెక్టా కాదని. లవ్ యూ శ్రీకాంత్. ద పవర్ ఆఫ్ రైటింగ్ అండి, ఇది జంజాల గారి స్కూల్ నుంచి వచ్చాను, ఒక డైరెక్టర్ కొడుకుని నేను. ద పవర్ ఆఫ్ రైటింగ్ ఏంటని ఇంకేదో వస్తుంది నా నోటికి, కానీ చెప్పారు చెప్పారండి. పవర్ ఆఫ్ రైటింగ్ అండి. రెండోది టీం వర్క్ అండి. ఇక అన్ని ప్రతి పిల్లర్, ఇక హర్షిత్ రెడ్డి, he lived the role. ఇక ఇవన్నీ హర్షిత్ రెడ్డి, we will keep on seeing you, we will keep on watching you growing. హీరోయిన్ మ్యూజిక్కి పర్టికులర్ ఒక స్పెషల్ మెన్షన్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రేర్గా వస్తుందండి. అది చూశాను. కంగ్రాట్స్ బ్రదర్, హార్టీ కంగ్రాచులేషన్స్. సరే, ఇలాగా ఫోటోగ్రఫీ రా అండి. అంటే జనాలు ఏం చూస్తున్నారు? కొత్తదనం చూస్తున్నారు, ఆనెస్టీ చూస్తున్నారు. ఎవడు తీసిన సినిమా కొత్తదనం ఆనెస్టీతో ₹1,00,000 తీసినా, ₹1,00,00,000 తీసినా, 100 కోట్లు తీసినా ఆ సినిమా ఆడుతుంది.
చిన్న సినిమా పెద్ద సినిమా నేను నమ్మలేదు, నమ్మను. చిత్రం బళారిత్రం కూడా 34 లక్షల్లో తీసాం. ఆ రోజుల్లో 4 కోట్లు ఈక్వల్ టు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కనెక్ట్ చేసేది, ఇంకా కూడా అవుతున్నాయి హైట్స్. ఇవాళ ఇది ఫిల్మ్ అండి, నిజంగా చెప్తున్నాను. దీనికి ప్రత్యేకంగా పట్టుకుని ఇందాక నుంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. వాసుదేవ్ గారు, శ్రీదేవి గారు అండి. ఐ యూస్ టు మీట్ వాసు ఇన్ ద సెట్స్. కాము కూర్చొని వెళ్ళిపోయేవాడు మాట్లాడి చెప్పేసి, బాగుందండి, ఎలా ఉంది ఈ సీన్, బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నిజంగా అండి, శ్రీకాంత్ ఈ సినిమా తీయగలిగాడు, ఇంకో 10 సినిమాలు తీస్తాడు శ్రీకాంత్. నేను చెప్తున్నా, మీరు విష్ణుతో తీస్తారండి, మా అందరితో తీస్తారు, చాలామంది తీస్తూనే ఉంటారు. మీరు ఈ ఆనెస్టీ, మీది ఇంటగ్రిటీ ఉన్నంత కాలం మీరు సినిమాలు తీస్తూనే ఉంటారు, మీ బ్యానర్ తీస్తూనే ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్ అండి, ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. నిజంగా, ఎందుకంటే నేను మీడియాకి పర్టికులర్ థ్యాంక్స్ చెప్తానండి, పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తానండి. ఈ రివ్యూస్ అండి, ఈ సినిమాని దాని పొటెన్సీకి బూస్ట్ ఇచ్చిన రివ్యూస్ అండి. మీడియా ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎస్, అడల్ట్స్ ఓన్లీ, ఇట్ ఈస్ సమ్ రెవెన్యూ లాస్, బట్ స్టిల్ ది సినిమా ఇస్ అ బిగ్ హిట్. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ అ ప్లాట్ఫామ్ మచ్ లేటర్. ఇప్పుడే రాదని నేను అనుకుంటున్నాను, టైం పడుతుంది ఓటీటీలో. డెఫినెట్గా థియేటర్లో చూసండి శ్రీకాంత్. నేను ఇవాళ కూడా ఎవరైతే ఈ సినిమా చూస్తారో నా హంబుల్ రిక్వెస్ట్, తెలుగు సినిమా తీసాం, మంచి సినిమా చూడండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తీశారు, అక్కడ ఆ భాషలో తీశారు, భాషల గురించి చెప్తే మళ్ళీ అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. ఇప్పుడు మధ్యన పడుతున్నారు మా వాళ్ళు ఫ్రెండ్స్. కాబట్టి ఏ భాష, మన సినిమా ఎంత ఎదిగిందా తెలుగు సినిమా, చాలు బతికించాలి. నేను ఎప్పుడు సినిమా బడ్జెట్లు బట్టి ఒప్పుకోలేదండి, సబ్జెక్టులు బట్టి ఒప్పుకున్నా. నా బడ్జెట్లు సబ్జెక్ట్ ఉంటే కొంత అడ్జస్ట్ చేసుకున్నాను. నాకు మార్కెట్ ఉంది. చాలామంది సార్ పొరపాటు చేస్తున్నారు, పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు. ఐ డోంట్ బిలీవ్. నా ఇష్టం, ఈ సినిమా నచ్చితే చేస్తా, లేకపోతే చేయను. ఎంత పెద్ద సినిమానే చేయను, చిన్న సినిమానే చేస్తా, ఏ బడ్జెట్ కన్నా చేస్తా, నా ఇష్టం అది. ఎందుకంటే సినిమా బతకాలండి. నేను బతికిపోయాను, బాగున్నాం, 2 తరాలుగా బాగున్నాం, 3వ తరం కూడా ఉంది. ఇది నేను చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నానండి, ఎందుకంటే ఇది రియలీ ఆనర్డ్ టు బీ a పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ అండి. రియలీ పర్టికులర్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండి. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ శ్రీకాంత్, లవ్ యూ. వాసుదేవ్ గారు, శ్రీదేవి గారు, హోల్ టీమ్ హియర్ అండి. గోయింగ్ టు ఒక కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ మళ్ళీ పుట్టారు, ఒక కొత్తదనం అండి. ఇది ఒక ఇట్స్ అ స్ప్రింగ్. ఈ సినిమా ఇస్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్. నిజంగా తెలుగు సినిమాకి ఇలాంటి సినిమాలు ఎక్కువ ఆడాలండి, రావాలి. దానికి ఈ టీం ముందుంటుంది. వెరీ ఆనర్డ్ టు బీ, వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఫిలిం. పర్టికులర్గా ఈ సినిమా ఒప్పుకునే టైంలో ఒక మాట అన్నారు వీళ్ళు, అల్లు అరవింద్ గారు నరేష్ చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అన్నాడని. ఆయన చెప్పాడు, ఆయన మీద గురి అండి నాకంటే ఒక గౌరవం. అంటే ఆయన చెప్పాడంటే నాకు అర్థం ఉంటుంది. ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి, ఆయన చెప్తే దానికి మీనింగ్ ఉంటుంది. నేను చేశానండి. ఐఎమ్ రియలీ టుడే ఐ థ్యాంకింగ్ అల్లు అరవింద్ గారు కూడా ఫర్ బీయింగ్ వన్ motive for me to come into this film. Very happy. Thank you to be blessed to be a part of this film. The producer, director, hero, heroine, music director, DOP, pair artists, అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్. ఎడిటర్ ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్ అండి. ఇది చాలా గర్వకారణం అండి. ఒక చాప్టర్లో నిలిచిపోయే సినిమా ఇది. నేను ఫైనల్గా నా క్యారెక్టర్ గురించి ఒకటే మాటలో చెప్తానండి. నేను ఒక అబౌట్ యాక్టర్స్ అని ఒక ఇది చదువుతుంటా, ఇది అనెక్టోట్స్ చదువుతుంటా. దాంట్లో నేను ఎప్పుడు ఒకటి ఫాలో అవుతానండి. ఒక పెద్ద మనిషి రాశాడు, దేర్ ఆర్ నో స్మాల్ రోల్స్, ఓన్లీ స్మాల్ యాక్టర్స్ అని. ఏ రోల్ చిన్నది కాదండి. యాక్టర్ చేయగలిగితే దానికి దమ్ము ఉండాలి, వెనకాల రైటింగ్ అది ఉంటే యాక్టర్ చేయగలిగితే ఏ రోల్ అయినా ఫైన్ అండి. I believe in that. I will believe in that. Definitely long live Telugu cinema, long live New Age cinema, long live this unit. God bless you. Thank you so much and love you all. And finally, my hero Vishnu.
సామజవర్గమన, ఎందుకంటే లాస్ట్ చెప్దాం అనుకున్నా. విష్ణుకి ఎంత పెద్ద హిట్, అంత పెద్ద హిట్ డైరెక్టర్కి, నాకు, ప్రొడ్యూసర్స్కి అందరూ కూడా. మళ్ళీ కోవిడ్ తర్వాత సినిమాలకి రప్పించిన సినిమా అదండి. మా ట్రావెల్ అక్కడతో స్టార్ట్ అయింది. లవ్ యూ విష్ణు. నిజంగా చెప్పినట్టు ఇది ఈ కల్చర్ అండి. ఈ కల్చర్ కావాలి తెలుగు సినిమా పరిశ్రమలో. ఈ కల్చర్ కావాలండి. తెలుగు కాదు, ఏ భాషలో ఉన్నా కొత్త సినిమా, చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తాడు. 1 hour స్పేర్ ఇట్, లెట్ us go and promote the film. ఇది నేను కోరేది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విష్ణు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటే ఒక గీతా భగత్ గారు, మీది కూడా చాలా ఆనెస్ట్ యాంకరింగ్ అండి ఎప్పుడు. దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మచ్. ఎందుకంటేనంటే ఆమె పక్కన పెడితే నేను ఎంతమందిని హ్యాక్ చేసుకుని ఉంటానండి. ఎంతమంది హీరోయిన్స్ని, ఎంతమంది కొడుకుల్ని, కూతుర్ని,